సందేహాలు మంత్రం తీసుకున్న తర్వాత మనకి అనేక రకాలైన సందేహాలు వస్తూ ఉంటాయి. మనం జపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ సందేహాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ సందేహాలకి సమాధానాలు ఎవరు చెప్తారు? మీ గురువుగారే చెప్పాలి. మీకు మంత్రం ఎవరిచ్చారో ఆ గురువుగారే చెప్పాలి. ఏ రకమైనటువంటి సందేహం వచ్చినా ఆ గురువుగారే చెప్పాలి. ఉదాహరణకి గణపతి తర్పణం చేయాలి. గణపతి యంత్రం మీద చేయండి అన్నాం. యంత్రం లేదండి. గణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టేసి దాని మీద చేయండి అన్నాం. విగ్రహం కూడా లేదండి. అలాంటప్పుడు ఒక పళ్ళెంలో త్రికోణం గీసి ఆ త్రికోణం మధ్యన ఒక చుక్క పెట్టి అదే బిందువు, అంటే ఈ త్రికోణము బిందువు ఇవి ఏర్పాటు చేసుకోండి. గంధంతో త్రికోణం గీయండి, మధ్యలో బిందువు ఏర్పాటు చేయండి. అదే యంత్రం దాని మీద మీరు తర్పణ చేసేయండి. మళ్ళీ ఇక్కడ అనుమానం ఏమిటి అంటే, తర్పణ చేసి నీళ్లు వదులుతూ ఉంటే ఈ గంధము అనేది ఉండదు కదా, అది చెరిగిపోతుంది కదా. అది ఉన్నదో చెరిగిపోయిందో నీకు అనవసరం. అది అక్కడ ఉన్నది అనే నువ్వు భావన చేయాలి. నువ్వు యంత్రం మీద తర్పణ చేస్తున్నాను అనే నువ్వు భావన చేయాలి. అలా చేసి నువ్వు ఆ తర్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసేయచ్చు. ఇలాంటి సందేహాలు మీ గురువుగారు తీర్చాలి. అయితే చిన్న చిన్న సందేహాలకు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాలా? అక్కర్లేదు. గురువుగారి దగ్గర నీకన్నా ముందుగా వచ్చినటువంటి శిష్యులు, పెద్దవాళ్ళు, చాలా కాలంగా ఈ ఉపాసన కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరినైనా సరే అడిగి నువ్వు నీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంటే శిష్యులందరూ కూడా ఎప్పుడైనా ఒక సత్సంగం అనేది ఏర్పాటు చేసుకుని దాంట్లో మీ సందేహాలన్నీ కూడా తీర్చుకోవచ్చు. అయితే మీకు ఎవరికి కూడా సందేహం తీరకపోతే, ఇంకా అనుమానాలు ఉన్నట్లయితే అప్పుడు గురువుగారిని కలవండి. మీరు ఆ సందేహాలని ఒక కాగితం మీద రాసుకోండి. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సందేహాలు చెప్పి వాడికి సమాధానాలు తీసుకోండి.